ఓం గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శివపురాణం 22వ రోజు పారాయణం. నవమాశ్వాసము. మనువుల క్రమం. పూర్వం నందీశ్వరుడు మార్కండేయుడికి చెప్పిన విషయాలనే నేను మీకు చెప్తున్నాను అన్నాడు సూతుడు సౌనకాది మహర్షులతో. మొట్టమొదటిగా ఈ భూమిని పరిపాలించిన వాళ్ళు 6 మనువులు. ప్రస్తుతం 7వ వాడైన వైవస్వత మనువు పాలిస్తున్నాడు. ఇకపై కూడా ఈ భూమిని మరొక 7 మనువుల చేత పాలింపబడుతుంది. ముందుగా సూర్య సావర్ణి గురించి తెలుసుకుందాం. సూర్య సావర్ణి సూర్యుడి భార్యల్లో ఒకరు సంధ్యాదేవి. వీళ్ళకి యముడు, వైవస్వతుడు అని పిలువబడే 2 కుమారులు ఉన్నారు. సూర్యుడి వేడిమిని సహించలేక సంధ్యాదేవి ఛాయాదేవిని సృష్టించి సూర్యుడికి భార్యగా ఉండమని పుట్టింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చేసరికి తాను సూర్యుడితో కాపురం చేసే అవకాశాన్ని పోగొట్టుకుంది. చేసేది లేక ఒక ఆడగుర్రం రూపంలో సూర్యుని గురించి తపస్సు చేస్తోంది. సూర్యుడు కూడా ఛాయాదేవి యొక్క నిజ రూపాన్ని తెలుసుకొని ఒక మగ గుర్రంగా మారి ఆడగుర్రం రూపంలో ఉన్న తన భార్యతో సాంసారిక జీవితాన్ని గడిపాడు. అప్పుడు వాళ్ళకు పుట్టిన వాళ్ళే అశ్విని దేవతలు. సూర్యుడు తన పెద్ద కుమారుడైన యముడిని ధర్మాధికారిగా నియమించాడు. యముడి చెల్లెలైన యమున నది స్వరూపంగా ప్రవహిస్తోంది. మొదట్లో సంధ్యగా ఆవిర్భవించిన ఛాయాని తన భార్యగా భావించి జీవితాన్ని గడిపిన సూర్యుడికి ఛాయాకి పుట్టిన వాళ్ళే సావర్ణి, శనైశ్చరుడు అనే కుమారులు. సూర్య సావర్ణి పాలనాధికారం కోసం పరమేశ్వరుని పూజిస్తున్నాడు. అశ్విని దేవతలు దేవవైద్యులై తమ కాంతులను ఎల్లడల్లా ప్రసరింపజేస్తున్నారు. వైవస్వత మనువుకి సంతానం కలగలేదు. అందువల్ల వశిష్ఠుని ఆదేశానుసారంగా యజ్ఞం చేసి ఒక మగపిల్లవాడిని పొందాడు. అతడి పేరు ఉద్యమ్నుడు. ఇతడు పెరిగి పెద్దవాడే వేటకి అడవికి వెళ్ళి అక్కడొక చెరువులో నీళ్లు తాగడం వల్ల స్త్రీగా మారాడు. ఆ స్త్రీ రూపంలో అతడు పురూరవుడికి జన్మనిచ్చాడు. తరువాత వశిష్ఠ మహర్షి అనుగ్రహంతో తన పురుషత్వాన్ని పొందాడు. ఇతడి వంశం మిక్కిలి అభివృద్ధి చెందింది. అనేక మంది రాజులకు నిలమైంది. ఈ సూర్యవంశంలో రఘువు, భరత, శత్రుఘ్నులు, కుశలవులు మొదలైన వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చిన రాజులు. ఈ వంశంలో చక్రవర్తులు ప్రజాక్షేమమే వాళ్ళ జీవిత లక్ష్యంగా మిక్కిలి సామర్థ్యంతో భూమండలానంతటినీ పరిపాలించి విశ్వవిఖ్యాతమైన యశస్సును ఆర్జించారు. చంద్రవంశ వర్ణనం. చంద్రుడు బుధుని కుమారుడు. బుధుడికి పురూరవుడు కూడా జన్మించాడు. క్రమంగా నహుషుడు, యయాతి, దుష్యంతుడు, భరతుడు, శంతనుడు, భీష్ముడు, పాండవులు మొదలైన వాళ్ళంతా చంద్రవంశంలో ప్రసిద్ధి పొందిన వాళ్ళు. యయాతి కొడుకు యదువు. ఇతడి వంశంలోనే శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇతడు దుష్టులను శిక్షించి శిష్టులను సంరక్షించాడు. ఈ వంశంలోని వారి చరిత్రలని ఘనతకెక్కినవి. వీటిని విన్నా, చదివినా, చెప్పినా ఆయురారోగ్యాలను పొంది ఆనందంతో ఉంటారని చెప్పి సూతుడు ముగించబోతుండగా మహర్షులంతా 18 పురాణాలు రచించిన దిట్టయ్యగు వ్యాసుని గురించి వివరంగా చెప్పమని అడిగారు. 22వ రోజు పారాయణం సంపూర్ణం. తర్వాయి భాగం మరుసటి వీడియోలో చేస్తాను. నమ పార్వతీపతయ. హర హర మహాదేవ శంభో శంకర హర. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.